మాది ఇండియా టీం, కాంగ్రెస్ది పాకిస్తాన్ టీం, బీఆర్ఎస్ ఏ టీము కాదు, వాళ్ళకి అసలు ఆటగాళ్లే లేరు అని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. పనిలో పనిగా కేటీఆర్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్, ఆ క్రికెట్ టీములు కథ ఏంటి సార్? మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఇదేంటిది పానకంలో పుడకల్లాగా మధ్యలో ఈ క్రికెట్ టాపిక్ ఎందుకు వచ్చింది సార్? ఇండియా గెలవాలనుకుంటే మా కోటేయండి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ కోటేయండి. నాకు అర్థం కాలేదు సార్. మీరు టీములు పనిచేసుకొని ఆడేసుకుంటున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంటంట? వాళ్ళకు కూడా ఒక టీం ఇవ్వాలి కదా. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్సే లేరు. ప్లేయర్సే లేరా? ఒక్క ప్లేయర్ కూడా లేరా? బౌలర్ బ్యాట్స్మెన్ ఇద్దరు ఉన్నారు. అయ్యో, ఇద్దరే ఉన్నారా? ఎవరు సార్ ఆ ప్లేయర్లు? బాబు బామ్మడు ఇద్దరే. కీపర్లు ఫీల్డర్లు ఎవ్వరూ లేరా? నా కీపర్ లేడు, నా ఫీల్డర్ లేడు. కెప్టెన్ కూడా లేడా? కెప్టెన్ పోయి ఫామ్ అవుదాం అన్నాడు. ఈ క్రికెట్ గోల్ ఎందుకు సార్ మనకి? పక్కన పెట్టండి. మీరు రేవంత్ రెడ్డి సార్తో కుమ్మక్కయ్యారని అంటున్నారు కేటీఆర్ సార్. ఒకసారి ఆయన ఏమంటున్నారేనండి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన క్రికెట్ గురించి చెప్పారు సార్, ఇంకేం చెప్పమంటారు? రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి సార్ని బండి సంజయ్ సార్ కాపాడుతున్నాడా? ఈయన్ని ఆయన ఎందుకు కాపాడుతున్నాడు సార్? ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను. ఆర్ఎస్ బ్రదర్సా? ఆ ఊరుకోండి సార్. పచ్చగడ్డి ఎయ్యకపోయినా భగ్గుమనమండి ఆ రెండు పార్టీలు చేతులు కలుపుతాయా? నేను సూటిగా అడుగుతున్నా, అడగండి. మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు, చర్యలు ఉండయి. అయితే రేవంత్ సార్ సంజయ్ సార్ కాపాడుతున్నట్ట? లోపాయి గారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా? మీ పార్టీలో ఏంటి చెప్పండి. లోపాయి గారు ఒప్పందం, లొట్ట పీసు ఒప్పందం ఏముంటుంది సార్? రోజు వాళ్ళని వీళ్ళ నాలుగు తిట్టుకుంటూనే ఉన్నారు కదా. తెల్లారులేస్తే ఆయన ఈయన తిట్టినట్టు, ఈయన ఆయన తిట్టినట్టు. అంటే అదంతా ఉత్త యాక్షన్ అన్నట్ట. అయితే ఆగండి, ఈ విషయం ఇప్పుడే బండి సంజయ్ సార్ని అడుగుతా. సార్, కేటీఆర్ సార్ మాటలు విన్నారా? మీరు రేవంత్ రెడ్డి సార్తో కాంప్రమైజ్ అయ్యారంట కదా, నిజమేనా? ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు? మీరు రేవంత్ రెడ్డి సార్ అంట. మీరిద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అంట కదా. కేఆర్ బ్రదర్స్ ఎవరు? కేఆర్ బ్రదర్సా? వాళ్ళెవరు? మీరిద్దరు. ఆయన ఆర్ఎస్ బ్రదర్స్ అంటే మీరు కేఆర్ బ్రదర్స్ అని పెట్టారా? నీ దొంగ నాటకాలు పని చేయి. దొంగ నాటకాలా? ఎవరు దొంగ నాటకాలు సార్? నీ బతికేంది, నువ్వేంది? ఆయనకేంటి సార్, మాజీ మంత్రి. బిచ్చ బతుకునేది సార్ అలా అనకండి, కూర్చుంత మర్యాద. ఇంకా హాకారం పోలే. ఆయన అడిగిన దానికి మీరు సూటుగా సమాధానం చెప్పండి సార్. బిడ్డ, నన్ను ఇంకొకసారి అంటే నీ చరిత్ర మొత్తం బయట పెడతా. ఏం బయట పెడతారు సార్? ఏంటి ఆయన చరిత్ర? మొత్తం డాటా నగర్ నువ్వు సవాల్ చేయను. డేటా ఉందా? వామ్మో, సూది కోసం సోదికెళ్తే పాతరంకు బయటపడేటట్లు ఉందిగా. అదేదో బయట పెట్టండి సార్. మరి నా సవాల్ చేయి, చరిత్ర సిద్ధమని చెప్పాను. సవాల్ చేయకపోతే బయట పెట్టరా? నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. నువ్వు నా సవాల్ సిద్ధమా చెప్పు, నీ బయట పెడతాను. సిద్ధమా కాదా తర్వాత చెప్తాడు కానీ అసలు మీ సవాల్ ఏంటో చెప్పండి సార్ ముందు. అసలు నీ అయ్య లేకుంటే నీ కుక్కల దగ్గర మళ్ళీ చెప్తున్నా. ఏంటి మాట్లాడుతున్నారు సార్? అమెరికాలో చదువుకుని వచ్చాడు ఆయన, తెలుసా? అమెరికాలో ఉండి చిప్పలు కడిగినోడివి సార్. మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడే. ఒక ఫాల్తు రాజకీయ నాయకునివి నువ్వా నా గురించి మాట్లాడేది? ఇక ఊరుకోండి సార్. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మీరు తిట్టుకుంటే ఏమొస్తుంది? నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు. ఇప్పటి వరకు మీ సవాల్ ఏంటో చెప్పనే లేదు. రాళ్లతో కొట్టిపిస్తా బిడ్డ, తమాషాలు చేస్తున్నావా నువ్వు? యూజ్లెస్ ఫెలో. కూల్ బోటుతో పోయేదానికి రాళ్ళు ఎందుకు సార్? కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా, ఎందుకంత ఆయాసం?